రాగజ్యోతి రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడు. చూడగానే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? కాంతం బారెడు జడ విప్పి సౌరము కుర్చీకి తగిలించింది. జానెడు వెంట్రుకలను వేలిముడి వేసుకుంటూ భర్తను చూసి నవ్వింది. నేనైతే అలా సౌరం నా భర్త ముందు విప్పి వంకాయంత ముడి చచ్చినా వేసుకోను. ఎంత ఇండియన్ మొగుడైనా కొన్ని చిట్కాలు తెలియకుండా ఉండడంలోనే గ్లామర్ ఉంది. ఏమంటావు నిమ్మి? ఆశతో అంది. ఊరుకోవే, వాళ్ళు వింటారు. అన్నయ్య దగ్గర కాస్త నోరు కట్టేసుకో. ఆశ, నీకు పెళ్ళైనా ఎందుకు అందరికీ భయపడతావు? నీవు ఏ సర్టిఫికెట్ మూవీ చూస్తున్నా పర్వాలేదు. ఓరగా ఆశ వైపు చూస్తూ నవ్వాపుకుంటూ అంది. నీరజ నవమోహంతో కాంతం దగ్గరికి వెళ్ళి నించుంది. గుర్తుపట్టావా అన్నట్టు చూస్తూ. హేయ్ నీరు! ఒక్క ఉదుటున లేచి నీరజను కౌగిలించుకుంది. మగాడిలాగా పైబడి కౌగిలించుకుంది. అలా కౌగిలించుకున్నందుకు సిగ్గుపడిపోయింది నీరజ. గిరి, నీరజ మా పెద్దమ్మ కూతురు, నా ఫ్రెండ్ కూడా అని చెప్పానే, అదే ఇది అంటూ భర్త గిరిధర్కి పరిచయం చేసింది. అతన్ని చూడడం అదే ప్రథమం నీరజకు. కాంతం పెళ్ళికి అందరూ వెళ్ళారు, కానీ నీరజ వెళ్ళలేదు. పెళ్ళికి కావాల్సిన పిల్లను దగ్గర బంధువుల ఇళ్లకు కూడా తీసుకువెళ్ళేవారు కాదు. ఆడవాళ్ళని చూడగానే గిరిధర్ లేచాడు. కుర్చీలన్నీ దగ్గరకు జరిపాడు. నీరు, ఎంతమంది పిల్లలు? ఇంకా లేదు. అదృష్టవంతురాలివి. నాకిద్దరు రాక్షసులు అంటే పొట్ట చించుకొని వచ్చారు. అదే సిజేరియన్ ఆపరేషన్ అయింది. నా ఫిగర్ పోయింది కదూ. నీవు అలాగే ఉన్నావు, పెళ్లి కాని పిల్లలాగా పక్కపక్క నవ్వుతూ. నీరు, నీకు ఒక ఆడబిడ్డే అనుకున్నాను. బాబోయ్, ఇద్దరా అంది. గదిలో అనిల్ పడుకున్నాడు. ఏం స్పీడు, ఏం మాటలు! పాపం ఆ భర్త అంటూ కాంతం భర్తపై జాలిపడ్డాడు. శ్రీవారిని గదిలో ఉంచేశామే, కొంపదీసి నీకు అనుమానం ఏంటి? బాబోయ్ బాబోయ్ అంటూ గబుక్కున లేచి కూర్చున్నాడు అనిల్. ఆహా, అలా చూస్తావే నీరు? మా ఆడబిడ్డ మొగుడిని తల ఎత్తనివ్వదులే పెద్దగా నవ్వేస్తూ అంది కాంత భర్తను ఉద్దేశించి. ఆయన గదిలో ఉన్నట్టున్నాడు, వెళ్ళి కాంత మొగుడిని అని పరిచయం చేసుకోండి అంది. అతడు పెళ్ళని చెప్పినట్టు మంచి బాలుడిలాగా వెళ్తుంటే ఆశా విమలలు అతని వైపు చూశారు. నీరు, మా ఆయన బాగున్నాడా? ఎంత పొడుగున్నాడో చూసావా? అంత విశాల హృదయం ఉంది. ముసిముసిగా నవ్వింది. కాంతానికి 2 పిల్లలు అంటోంది, కానీ రవ్వంత కూడా మారలేదు. ఆ వాగుడు ఎక్కువైనట్టుందే, కానీ కాస్త కూడా తగ్గినట్టుగా లేదు అని నీరజ అనుకుంటూ పైకి, మీ ఆయనకి నీ వాగుడు అలవాటైపోయినట్టుందే అంది. కాంత గలగలా నవ్వుతూ అంది. కొత్తల్లో నా వాగుడు ఆయనకి ఆశ్చర్యంగా ఉండేది. కాస్త భయపడ్డాడు కూడా. నేను ఎంతగా మాట్లాడతానో ఆయన అంత మితభాషి. మాట్లాడక ఎలా ఉండగలరా అని ఆశ్చర్యం వేసేది నాకు. నా నోరు కట్టేసుకుని ఉంటే నాకు తలనొప్పి వస్తుందని నీకు తెలుసు కదా. సరే, నీకు ఇంత అందమైన సగం మొగుళ్ళు ఉన్నారని నాకు తెలియదే. నీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడుకో. అప్రియంగా మొహం పెట్టింది నీరజ. నీకు తెలుసా, మా రామారావు ఇప్పుడు జపాన్లో ఉన్నాడు. వాడికి సంబంధాలు ఎక్కడెక్కడో చూస్తోంది మా అమ్మ. మీ ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారని చెప్తాను. ఆశకి పెళ్ళయింది, మంచి సంబంధం. మేము పైసా కట్నం ఇవ్వలేదు. విమల మా పక్కింటి అమ్మాయి, ఆశ స్నేహితురాలు. పిన్ని ఆశించే కట్నం వాళ్ళు ఇచ్చుకోలేరు. రాము మీద కనీసం 2 లక్షలైనా రాబట్టాలనుకుంటోంది. కానీ వాడు జపాన్ లేడీనో అమెరికా అమ్మాయినో తెస్తాడు. వాడు అసలే కృష్ణావతారం. కాంత చెప్తూ కిలకిలా నవ్వింది. విమల ఆశ చేయి పట్టుకొని నొక్కింది. కాంత, అనుకోకుండా నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? నీరజ అడిగింది. విశేషాలకేం చాలా ఉన్నాయి. నా కొడుకు విశ్వశర్మ, కూతురు జయంతిని అమ్మ దగ్గర ఉంచాను. ఈ మధ్య గిరి ఆరోగ్యం బాగాలేదు. ఏదో ఇంజెక్షన్లు చేసుకున్నారు. ఒకదానికి పోతే మరొకటైంది. అందుకని డాక్టర్లు కొంత పచ్చం చేయమన్నారు. కాంతం కొంటగా నవ్వుతూ కనీసం 3 నెలలైనా భార్యకు దూరంగా ఉండమన్నారు. అంతవరకు బాగానే ఉంది. మా గిద్దర్కు విశాల హృదయం అని చెప్పాను కదా. కాలేజీలో స్త్రీ స్వాతంత్రం మీద బల్లగుద్ది స్త్రీ పక్షంగా వాదించేవాడట. ఒట్టి వాదన కాదు, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆయన బ్రాహ్మణుడు. అరే, అలా చూస్తారే, కులం కాదు, గుణ సంపన్నుడు. ఉత్తముడైన ప్రతివాడు బ్రాహ్మణుడే. అంతవరకు బాగానే ఉంది. మంచి అయినా శృతి మించితే తలనొప్పి కదా. నాకేదో అన్యాయం జరుగుతున్నట్లు బాధపడుతున్నాడు. నీవు ఆరోగ్యంగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు. నీకు కోరిక కలగడం సహజం అంటూ తన జీవితం వ్యర్థమైపోయినట్టు బాధపడుతూ ఉంటే తెల్లబోయాను.
సెక్స్లో సుఖముంది కాదన్ను. అదే లేనంత మాత్రాన జీవితం వ్యర్థమైందని, భార్యకేదో లోటైందని బాధపడే మగవాడికి ఏం చెప్పగలం? బాబోయ్, నేను బాగున్నాను, 2 బిడ్డలకి తల్లిని, సెక్స్ మీద జాస లేదు అని చెప్పి నమ్మించి ఇలా యాత్రలకి బయలుదేరదీశాను. అంతవరకు చెప్పి దీర్ఘంగా నెట్టూరుస్తూ కుర్చీ వెనక్కు వాలిపోయింది. ఇంతకంటే నేను చెప్పే విశేషాలు ఏమీ లేవు, అంతా మామూలు విషయాలే. అంతరంగ విషయాలు బయటికి మామూలు విషయాల్లాగా అందున పెళ్లి కాని పిల్ల విమల ముందు చర్చిస్తూ ఉంటే నీరజకు సిగ్గేసింది. మాట మారుస్తూ బంధువుల గురించి, చిన్ననాటి స్నేహితుల గురించి అడిగింది. నీరు తాయారు కొడుకు చంద్రం, వాడిని తిక్కచంద్రుడు అని పిలిచేవాళ్ళం. వాడిప్పుడు డ్రైవరు, బెజవాడ బస్టాండ్లో కనిపించాడు. వాడికి సరిగ్గా మాటలు వచ్చేవి కాదు. పిచ్చోడు వాడు. డ్రైవర్ అంటే ఆశ్చర్యం వేసింది. మేము ఎక్కబోయే బస్సులో ఉన్నాడు. ఎందుకైనా మంచిదని బస్సులో ఎక్కలేదు అని చెప్పింది, నవ్వింది. నీరజ నవ్వుతూ పుష్ప ఎక్కడుంది అని అడిగింది. పుష్ప ఇప్పుడు పుష్పాంజలి అయింది. సికండి బ్రతుకైంది దాంది. అది కాలేజీలో కుర్రాడిని గాఢంగా ప్రేమించింది. కులం వేరు. వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక వాళ్ళ అమ్మాయికి కాపలా ఉండి బలవంతంగా వేరొక పెళ్లి చేశారు. దానికి పెళ్ళయింది. ఇంకెక్కడ పోతుందని తలిచారు. కానీ పసుపు బట్టలతో పారిపోయింది. తీరా ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తే వాడు దానికి నీతి పాఠాలు చెప్పి వెనక్కి పంపాడు. ఇటు చేసుకున్నవాడు చేర్చుకోలేదు. ఏదో ఆశ్రమంలో చేరిపోయింది. విమల ఆశ వైపు చూసింది. ఆశ మొహం కళ తప్పడం గమనించింది. అంతలో గదిలోంచి ఆ 2 మగాళ్ళు బయటకు వచ్చారు. వస్తూనే ఏమిటి ప్రోగ్రాం అని గిరిధర్ కాంతని అడిగాడు. కొత్తలో ప్రోగ్రాం ఏముంటుంది? తుంగభద్ర నది జలకాలు, ఆ తర్వాత స్వామి దర్శనాలు. జవాబు భర్తకు చెప్తూ అనిల్ వైపు చూసింది. మీ నీరజ భర్తని అంటూ చేతులు జోడించాడు అనిల్. ప్రతి నమస్కారం చేసింది. మీ ఆయన కూడా బాగున్నాడు, మనసు కూడా మంచిదేనా? నిన్ను చూస్తుంటే సుఖంగా సంతోషంగా ఉన్నావని తెలుస్తోందిలే, కూర్చోండి అంది. విమల పైకి లేస్తూ మేము అలా అంగళ్ళ వైపు వెళ్తామంటూ ఆశ భుజంపై చెయ్యేసింది. యువతలకు వచ్చాక బాబోయ్ ఏం మాట్లాడుతోంది ఆ గిరిధరు, ఈ వాగుడు పిట్టని ఎలా భరిస్తున్నాడో, అతను నిజంగానే సద్బ్రాహ్మణుడు. విమల కళ్ళు పెద్దవి చేస్తూ తమాషాగా చూసింది. ఆశ నవ్వింది. చేతులు పట్టుకొని అంగాళ్ళు చూశారు. ఉంగరాలు కొని పెట్టుకున్నారు. అలా నదికి వెళ్దామా? ఆడవాళ్ళు జలకాళ్ళు ఆడుతూ ఉంటారు, చూద్దాం. చీపో, నీది మగబుద్ధి, పొరపాటున ఆడదాని వైపు పుట్టావు అని అంది ఆశ. పొద్దు చల్లబడింది. పశ్చిమాకాశం ఎర్రబడింది. తుంగభద్రకు పోతూ దారికి ఇరువైపులా తులసీవనాన్ని చూశారు. అటు పోవడం మాని ఇటు తోవలోకి వచ్చారు. బాటకి అభిముఖంగా ఉన్న బండపై కూర్చున్నారు. తులసి తోటను చూడడం ఇదే ప్రథమం. తులసి ఒకరిని వివాహం ఆడగోరి మరొకరిని పెళ్లి చేసుకుని వేరొకరి చేత వంచబడిన పూజార్హమైంది. విచిత్రంగా లేదు? వెమ్మి ఒకరిని ప్రేమించి విధి వక్రించి మరొకరిని పెళ్ళాడాను. ప్రేమించిన అతన్ని కోరుకోవడం పాపమా? రామ నీతి పాఠాలు చెప్పి తిరస్కరిస్తాడా? అప్పుడు నేనేం చేయాలి? ఆశ దీనంగా భయంగా అడిగింది. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం ఆశ, టూ లేట్ అని విమ్మి తల వంచింది. పైకి ఆ ప్రశ్న ఇంకా ఉదయించలేదు. రామ దగ్గర నుంచి నీ ఉత్తరానికి జవాబు రాలేదు. వచ్చాక ఆలోచించవచ్చు. సద్బ్రాహ్మణుడు మాధవ్ ఉండగా నీకు దేనికి భయపడని అవసరం లేదు. ఆశ, నీవు తొందరపడి మాధవ్కి చెప్పావు, కానీ అన్నిటా రామారావు కంటే మాధవ్ గొప్పగా ఉన్నాడు. విమ్మి, నేను మర్చిపోదాం అనుకుంటున్న మాధవ్ని నీవు పదే పదే జ్ఞాపకం చేస్తున్నావు. చూస్తుంటే నీవు ప్రేమలో పడ్డట్టున్నావు. మాధవ్ లాంటి వ్యక్తికి ఏ స్త్రీ పూజించకుండా ఉంటుంది? ఉండలేదు. ఆ మాటకొస్తే అదో రకమైన అనురాగం అతని మీద నీకున్నది అని గ్రహించాను. మాధవ్పై స్నేహభావమే ఉంది. అతనంటే ఇష్టపడకుండా ఎవ్వరూ ఉండలేరు. పనివాళ్ళకి అతనంటే ప్రాణం. కొత్త వ్యక్తులు కూడా కాస్త పరిచయంతోనే ఇష్టపడతారు. నీవైతే మాధవ్ని ప్రేమించేస్తావు. నేను ప్రేమిస్తే నీ ఊరుకుంటావా? ఓరగా చూస్తూ అంది. వెండి మబ్బులు అరణిమని పులుముకుంటున్నాయి. నింగికేసి చూస్తూ విమ్మి, ముసలమ్మ మాధవ్ని నాకు అప్పగించి నిశ్చింతగా చనిపోయింది. ఎప్పటికైనా మాధవ్ని ఆ ఇంటిని మరొకరికి అప్పగించాల్సి ఉంది. మంచి మాధవ్ సుఖంగా ఉంటేనే నాకు నిశ్చింత, తృప్తి. అప్పుడు అటుగా ఒక స్త్రీ వంగి నడుస్తూ వచ్చి వారికి కాస్త దూరంలో నేలపై తులసి మొక్కల మధ్య కూర్చుని అలుపు తీర్చుకుంటున్నట్టు నీరసంగా కూర్చుంది. తలంటిన జుట్టు చివర్లో ముడివేసింది.
ముఖాన పసుపు కుంకుమ బొట్లున్నాయి. ముక్కున రవ్వ బేసరి. సంధ్యా సమయంలో ఆమె కదిలినప్పుడల్లా తళుక్కుమంటోంది. శరీరంలో వంపు సొంపులు కనపడకపోయినా ముఖం కళగా అదొక రకమైన అందం ఉంది. ఆమెను చూడడం మర్యాద కాదు కనుక చూపులు మరల్చుకున్నారు. వారి ఏకాంత సంభాషణకు అంతరాయం కలిగింది. అందమైన ఆ సూర్యాస్తమయం మౌనంగా తిలకించసాగారు. తులసి ఆకులు తుంచి తల్లో పెట్టుకుంటూ, విమ్మి, ఇక్కడ తులసి పత్రాలతో స్వామికి పూజ జరుగుతుందా? వనాన్ని వేశారు. తులసి మొక్కకు ఎంత ప్రాముఖ్యత రావటానికి, ప్రతి ఇంట్లో ఉండడానికి ఏదో బలమైన సైంటిఫిక్ కారణం ఉండి ఉంటుంది. పసుపు యాంటీసెప్టిక్ లాగా కొన్ని ఆకులు నోట్లో ఉంచుకొని తులసి పంటి చిగుళ్ళకి మంచిదని చెప్పారు ఎవరో. ఈ తులసి మీద రీసెర్చ్ చేయమని అమలకి చెప్పాలి. చిరు దరహాసంతో, అసలు కథ ఏమిటి? ఇందాక నీవేదో అన్నావు అంది. లక్ష్మీ తులసి అంశాట. చిన్నతనంలోనే బదరీ వనానికి వెళ్ళి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ మెచ్చి వచ్చి వరం కోరుకోమన్నాడు. బ్రహ్మ మంచివాడులాగా ఉన్నాడోయ్, త్వరగా ఉబ్బిపోతాడు. అంత త్వరగా ఆలోచింపక వరాలు ఇచ్చేస్తాడు. బ్రహ్మకి తపస్సు చేద్దామా? విమల సీరియస్గా అంటే ఆశ పక్కపక్క నవ్వింది. తులసి విష్ణుమూర్తినే భర్తగా కోరుకుంది. అలాగే నీవు మహాపతివ్రతవు కాగలవు అని బ్రహ్మ చెప్పాడు. అందమైన తులసి ఆ వనంలో విహరిస్తూ ఉండగా శంఖచూడు ధనుజుడు తులసిని చూశాడు. ధనుజుడు అంటే రాక్షసుడేనా? అవును, ఆశ నవ్వుతూ అంది. ఎందుకు నవ్వుతున్నావు? నిమ్మి కోపంగా అంది. అదే ప్రశ్న నేను వదినని అడిగాను. ఐసి. ఈ పతివ్రత కథలన్నీ వదిన చెప్పారు. అవునా? నీవు చదివినవన్నీ ప్రేమ కథలే కదా. ఈ పతివ్రత కథలు ఎప్పుడు చదివావా అని ఆశ్చర్యం వేసింది. చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ రాక్షసుడు తులసిని మోహించి బలవంతంగా ఎత్తుకెళ్ళాడు, అవునా అని విమ్మి అంటే పప్పులో గాలేశావు. ఈ రాక్షసుడు బ్రాహ్మణుడు అంటే మంచివాడు. ఆమెను ప్రేమించాడు కదా. మంచిగా మాట్లాడి తులసి అందాన్ని పొగిడి స్నేహం చేసి స్నేహంలో ప్రేమను చూపాడు. తులసి కూడా అతన్ని ప్రేమించి ఇష్టంగా పెళ్లి కూడా చేసుకుంది. ఐసి. విష్ణుమూర్తి భర్తగా కావాలని కోరుకుంది. కానీ శంకర్రావు అదే శంఖచూడు మచ్చగా చేసుకొని ప్రేమిస్తే ప్రేమించేసి ఉంటుంది తులసి. విమల కళ్ళు తళుక్కుమన్నాయి. ఆలోచనలో పడింది. విమ్మి కొట్టు, లేకపోతే కథ కదలదు. చెప్పు. రాక్షసుడు బలవంతుడు, పైగా కృష్ణ కవచము కూడా ఉంది. దేవతల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. శివుడికి శంఖచూడుడికి యుద్ధం జరిగింది. శివుడు అతన్ని గెలవలేకపోయాడు. విష్ణువు బ్రహ్మరూపంలో వచ్చి ఆ కవచాన్ని దానం పొంది తీసుకున్నాడు. ఇక విష్ణువుకి ఏమీ పని లేదు. బెగ్ అండ్ బారో సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. శివుడు శంఖచూడుణ్ణి చంపడమే కాదు, అతని రూపాన్ని ధరించి తులసి దగ్గరికి వచ్చి విమల నవ్వుతూ వచ్చి తులసిని ఏం చేశాడు? ఆశ మొహం ఎర్రబడింది. సిగ్గుగా వదిన ఏదో మాట వాడింది. రేప్ చేసి ఉంటాడు. ఏం మాట అబ్బా? ఆలోచనలో పడ్డాడు. రతి క్రీడ. ఇద్దరు ఆ మాట వినవచ్చిన వైపుకి చూశారు. ఆమె చిరు దరహాసం చేసి విమల అతిహాసితం చేస్తూ ఆశ చేయిపట్టి లాగుతూ ఆమె పక్కన వెళ్ళి కూర్చుంది. మిగిలిన కథ మీరు చెప్పండి, మాతో సిగ్గుపడుతోంది. ఇంకేముంది చెప్పడానికి? ఆ జంట రతి క్రీడల తేలి ఆడిన తర్వాత కానీ తులసికి తెలిసొస్తుంది వచ్చింది తన భర్త కాదని. తెలుసుకుంది తులసి. శాపం ఇస్తుందేమోనని భయపడి శివుడు, నీవే నన్ను భర్తగా కోరుకున్నావు, అందుకే ఇలా జరిగింది అంటాడు. చేసేదేమీ లేక తులసి విలపించి వృక్షమై వెలిసింది అని ఆమె చెప్పి నిట్టూర్చింది. అదేంటి? తులసి విష్ణువుని కదా భర్తగా కోరుకుంది, మధ్యన శివుడు ఎలా వచ్చాడు? మగవాడికి కావాల్సింది సెక్స్. దానికోసం ఏమైనా చేస్తాడు, ఎన్నైనా చెప్తాడు. అయినా శివుడు బ్రహ్మ విష్ణు అంతా ఒకటే కదా. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. విమ్మి, మర్చిపోయాను, తులసి దగ్గరకు వచ్చింది విష్ణువే. విష్ణువుకి శాపం కూడా ఇస్తుంది. నీకు భార్యా వియోగం పొంది నాలాగా విలపిస్తావు అని అంటుంది. ఆమె ఇద్దరమ్మాయిల వైపు మక్కువగా చూసింది. మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కథలు. మనం చదివి ఆనందించవలసిందే కానీ ఆలోచించకూడదు. పతివ్రతల కథలు సృష్టించి వ్రాసింది మగవాడు. అతని స్వార్థం కోసం రాసుకున్నవి. అనాదిగా స్త్రీని మభ్యపెడుతున్నారు. సామాన్య మగవాడి నుంచి మహారాజు దాకా స్త్రీని వంచిస్తూనే ఉన్నారు.
బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా బలమున్నవాడు తనకిష్టం వచ్చిన స్త్రీని అనుభవించేవాడు. ఆ స్త్రీ ఇష్టాలతో పని లేదు. బలహీనుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. వాడి బలహీనతను కప్పిపుచ్చుకొని తనకు అనుగుణంగా సంఘపు కట్టుబాట్లను నియమించుకున్నాడు. ఇలా చెప్పుకుపోతున్న ఆమె ఆవేశం ఆవేదనగా మారి అశ్రువులు జలజల చెంపల మీదుగా జారుతూ ఉంటే అప్రతిభులయ్యారు. ఆమె దుఃఖం చూసి అప్రయత్నంగా వాళ్ల కళ్ళు కూడా చెమర్చాయి. పైడి చంగుతో మొహం తుడుచుకొని, సారీ, మీ వయసులో ప్రపంచం ఎంతో అందంగా కనపడుతుంది. ప్రేమించే భర్త పక్కనుంటే ప్రపంచంలోని ఆనందం అంతా అణువణువు సోకిపోతుంది. బ్రతికే ఒక పండులాగా ఉంటుంది. కానీ అదంతా భ్రమ, మగవాడి మాయాజాలమని గ్రహించి మన బ్రతుకులు మన చేతుల్లో పెట్టుకుంటే స్థిరంగా జీవించగలం. లేకుంటే ఒక్కసారిగా పాతాళంలోకి జారిపోవడం అన్న భావం నరకం కలిగిస్తుంది. సారీ, మీతో ఎందుకో మాట్లాడాలనిపించింది. పిచ్చిగా అర్థం లేకుండా వాగేశాను. ఆవేశం తగ్గిపోయాక మొకమాటం అనిపించింది. పర్వాలేదు, చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. రంగుల ప్రపంచంలో దాగిన చీకటిని చూపించారు. మీకంటే దుఃఖమైలు ఉన్నా, మీకు భర్త దూరమైన, మీ పిల్లలకి నాన్న ఉన్నాడు. దానికి మీరు కొంత ఊరడిల్లాలి. విమ్మి అంటూ ఆమె మెల్లిగా నవ్వి, ఆశ, నిన్ను అలాగే పిలిచింది. నీవు చాలా తెలివైన దానివి. ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నావు. సులభంగా ఉన్న దాంతో తృప్తిపడి జీవించేయగలవు. సంతోషం అందే. మీరు పేరు చెప్పలేదు. పేరు చెప్తే చాలా. అమృత. సంధ్య చీకటి పడుతోంది. నదీ స్నానాలు ముగించుకొని తలారబెట్టుకుంటూ జట్లుగా పోతున్నారు. అల్లంత దూరం నుంచే కాంత మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. వాళ్ళు దగ్గరైనాక వదినా అని ఆశగా పిలిచింది. ఇక్కడున్నారా మీరు? మీకోసం అక్కడంతా వెతికి వస్తున్నాం. మీ అన్నయ్య గాబరా పడుతున్నారు. రండి రండి. మీ స్నేహితురాల్ని చూసుకొని మమ్మల్ని మర్చిపోతామనుకున్నాం విమల అంది. ఆశ అమృతకి చెయ్యి అందించింది. వాళ్ళందరూ కలిసి గుడికెళ్ళారు. దీపాలు వెలిగాయి. మేళ తాళాలతో గున్న ఏనుగుల మీద ప్రహ్లాద స్వామి ఊరేగింపు జరిగింది. భక్తులు చూసి తరించారు. భక్తిగా నమస్కరించిన విమలను చూసి ఆశ, మీ నాన్న రావాలని కోరుకున్నావా అంది. ఆ కోరిక వాయిదా వేసి అమృతకి సెక్స్ లైఫ్ ఇవ్వమని కోరుకున్నాను. నేను కూడా ఆమెకు హ్యాపీ లైఫ్ ఇవ్వమన్నాను. అలా కోరుకున్నవి బయటకి చెప్పకూడదు. కాంత స్పెషల్ పూజ చేయిస్తుంటే భర్తకి సెక్స్ లైఫ్ ఇవ్వమని చేయిస్తోంది కొంటగా అంది విమల. పెద్దవాళ్ళు పూజలో ఉన్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ రెస్ట్ హౌస్కి వచ్చి పడుకున్నారు. కాంతను కూడా ఇంటికి రమ్మని ఆహ్వానించింది నీరజ. ఈసారి యాత్రలకనే బయలుదేరాం. మిమ్మల్ని చూసాం కదా, మీరందరూ మా రాముడు పెళ్లికి రావాలి. వాడు జపాన్ సుందరిని తీసుకుని రాకముందే పెళ్లి చేయాలని అమ్మ అనుకుంటోంది. మీరు ఫ్యామిలీతో సహా వస్తారు కదూ, ప్రామిస్ అని అనిల్ని అడిగింది. అనిల్ నవ్వాడు. నవ్వినట్లు కాదు, తీసుకురావాలి. మీ నవ్వే ప్రామిస్ అనుకుంటాను. వెళ్లేదాకా మాట్లాడడానికి మరొకరికి ఛాన్స్ ఇవ్వలేదు కాంత. తిరుగు ప్రయాణంలో ఆశా విమలలు అంతగా మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలు వారివి. పైకి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నారు. అనిల్ నీరజ చెయ్యి ఒత్తుతూ, కాంత మాటల్లో పడి 2 రోజులుగా నీవు నాకు దొరకలేదు, ఇంటికి పద మెల్లిగా అన్నాడు. ఆ మాటలు వెనక్కి కూర్చున్న అమ్మాయిలు వింటారేమోనని కోపంగా చెయ్యి గిల్లింది. బాబు, ఈ కాంత అలవాటు అబ్బలేదు కదా. భయపడుతూ చూశాడు. అప్పుడప్పుడు ఇలా ఇంటి నుంచి బయటకు వస్తే ఉల్లాసంగా ఉంటుంది. అందున భర్త పక్కన కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటే మరీ మధురంగా ఉంటుంది. భర్త భుజంపై సుతారంగా తలవాల్చింది నీరజ. ఆశక్క. దీపారాధనకు ఒత్తులు చేస్తున్న ఆశ తలెత్తి చూసింది. చిరునవ్వుతో చూస్తున్న అమ్మాయి. కమల, ఎప్పుడొచ్చావు? గోవా ఎక్స్కర్షన్ ఎలా ఉంది? రారా కూర్చో. కుర్చీ చూపించింది. కమల ఆశ పక్కన చాప మీదకి వచ్చి కూర్చుంది. కమల విరియని గులాబీలాగా అతి మనోహరంగా ఉంది. పొడవుగా నాజుగ్గా ఉన్న కమలతో, పెద్దదానివి అయిపోయావు, స్కర్ట్లో నుంచి ఒకేసారి చీరలోకి మారిపోయావు అంది ఆశ. కన్నులు కమల వైపు నుంచి తిరగనన్నవి. ఆ ఇంట్లో చిన్నారి చల్లాయి అతి గారాబంగా పెరిగింది. ముద్దుగా ఉండే కమల ముగ్ధురాలైంది. కమల చూపులు నిర్మలంగా, నవ్వు పవిత్రంగా, మొహంలో పసితనం, శరీర ఛాయలో మెరుపు చూస్తున్న కొద్దీ జ్యోతిలాగా వెలిగిపోతుందా అనిపించింది. ఆశ అప్రయత్నంగా కమల చేతులు పట్టుకుని, అందంగా ఉన్నావు కమల, ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించుకో, నా దిష్టే తగిలేలా ఉంది అంది. ఆశక్క, నా కంటికి నీవే అందంగా ఉన్నావు మెత్తగా చెప్పింది.
అందం ఎన్నో రకాలు, చూసేవారికి చూపులు బట్టి మారుతూ ఉంటుంది. కానీ నీలో కనిపిస్తున్న పవిత్రత, నిర్మలం నాలో లేదు అని చెప్తున్న ఆశవైపు ఇబ్బందిగా చూసింది. విమ్మి నిన్ను అర్జెంటుగా రమ్మంది. దానికి అన్నీ అర్జెంటుగానే ఉంటాయి. లేచి వంటగదిలోకి వెళ్ళింది. వదిన కమల వచ్చిందని చెప్పి పళ్ళెల్లో కొన్ని కజ్జికాయలు పెట్టి తెచ్చి కమల ముందుంచి, నీకు ఇష్టం కదూ అంది. ఇష్టమే, ఇన్ని తినాలా? మర్చిపోయావా? ఇంటికి పట్టుకెళ్లేదానివి. నాజుగ్గా తింటున్న కమలతో కాఫీ, టీ ఏం తీసుకుంటావు? రెండు తీసుకోను. కమల నవ్వేసింది. ఆశ మాటలకి పెళ్ళైన ఆశక్క మారలేదు అని అనుకుంటూ, ఇప్పుడేమొద్దు, నా కోట అన్నం తినకుంటే అమ్మ ఊరుకోదు. కమల ఇంగ్లీషే కాదు, తెలుగు మాట్లాడుతున్నా తీయగా ఉంటుంది. చిన్నప్పుడే కమలను కాన్వెంట్లో వేసింది. చిన్న కూతురు పట్టుకుంటే నలిగిపోతుందంటూ ఓ పువ్వులా పెంచుకుంది సుశీలమ్మ. కమలను చూస్తుంటే ఆశలో ఒక విచిత్రమైన భావం మొదలైంది. ఈ అపురూప పారిజాతం మాధవ్ దగ్గరే ఉండవలసింది. ఆశ ఆలోచనలో పడింది. ఆశక్క, నీవు వెళ్ళు, నేను ఉదయంతో మాట్లాడొస్తాను. కమల మాటతో ఆలోచనలోంచి బయటపడింది. వదిన వంటిట్లో ఉంది అని ఆశ విమ్మి దగ్గరకు వచ్చింది. ఆశ గదిలోకి రాగానే తలుపులు మూసి, ఇదిగో ఉత్తరం. ఆ రామారావు ఉత్తరాన్ని ఇచ్చింది. తలుపు దగ్గర నిలబడి ఉత్తరాన్ని చదవసాగింది. మై గాడ్ ఆశ, నీకు పెళ్ళయిందా? నీవు రాసిందంతా నిజమేనా? నమ్మలేకున్నాను. నీ అమాయకత్వమా తెగింపా నాకు అర్థం కాలేదు. ఆశ, నీ అమాయకత్వమే మొదటి నుంచి అమితంగా నన్ను ఆకర్షించింది. నేను వస్తే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీ భర్త దానికి ఒప్పుకుంటాడా? ఇది నిజమా? మన దేశంలో ఆడపిల్లలు అంతా ఫార్వర్డ్గా ఉన్నారని నాకు సంతోషంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా నీవు నా మీద ఉంచిన నమ్మకం. నీ నమ్మకాన్ని వంగు చేయడానికి మగాడికి ఎన్ని గుండెలు ఉండాలో. ఆశ, వస్తాను, త్వరలో వస్తాను. ఎప్పటికీ నీ రామ. గబగబా ఉత్తరాన్ని చదివి కనులు కన్నీటి పొరలతో మెరుస్తుండగా వెమ్మి వైపు చూసింది. ఆ ఉత్తరాన్ని శాంతం చదివిన వెమ్మి, ఆశ, నీవు నిజంగా అదృష్టవంతురాలివి. ఇద్దరి ప్రేమకు పాత్రురాలివి అయినావు. నిన్ను అభినందిస్తున్నాను. రామారావు మామూలు మగవాడు. అతను కూడా నీకు అన్యాయం చేయలేకపోతున్నాడు. అంటే నీలో ఏదో ఆకర్షణే కాదు, మరేదో శక్తి ఉండాలి. మానవ రూపంలో దేవతలుంటారు. నీ పొగడ్తలకి థ్యాంక్స్. కానీ నీ మాటల్ని బట్టి చూస్తే రామా మీద నీకు నమ్మకం లేనట్టుంది కదూ. వేమల రామారావు ఫోటో వంగ చూస్తూ, ఆశ, నువ్వు ప్రపంచాన్ని పంచరంగుల వర్ణచిత్రంగా ఆనందంగా ఊహిస్తూ మనిషిలో మంచినే చూస్తావు. నేను రంగుని మెరుగుని తీసి అసలు రంగు ఏమిటో చూడ్డానికి ప్రయత్నిస్తాను. రామ ఈ కాలం మనిషి అనుకున్నాను, కానీ తనను నమ్మిన వాళ్ళని విధికి వదిలేసి తప్పుకునే రాక్షసుడు కాదు అని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రామాని అలా అంత తక్కువగా ఎందుకు ఊహించావు? ఆశ, నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. బయట ప్రపంచాన్ని నీవు ఏం చూసావు? చెడ్డగా ఊహించలేవు, అసభ్యంగా మాట్లాడలేవు. ఆడవారి జీవితాలు వేరు, మగవారి ప్రకృతి వేరు. పెళ్ళయ్యేదాకా మగవాడు బ్రహ్మచారిగానే ఉంటాడనుకున్నావా? ప్రేమ, కోరిక, పెళ్ళి ఇవన్నీ స్త్రీకి ఒక మనిషితోనే ముడిపడి ఉంటాయి. మగాడికి వాడితో ఒక్కదానిలో ఒకటి సంబంధించినవిగా చూడడు. అవన్నీ ఏకత్వంలో చేసి తన స్త్రీలో చూసుకునేవాడు మనిషి కాడు, మహామనిషి. 100కో 1,00,00,000కో ఒకరుంటారు. రామారావుకి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్న విశాల హృదయం ఉండొచ్చు, కానీ అతడు స్త్రీని అడగనివాడు అంటే నేను మాత్రం నమ్మను. భార్యను ప్రేమించవచ్చు, అన్నీ ఇవ్వనవచ్చు, కానీ అవకాశం దొరికితే మరో యువతితో గడపడానికి వెనుతీయడు. ఆ స్వభావం రమాకే కాదు, సాధారణంగా ప్రతి మగవాళ్ళలో కనపడుతుంది. ఇంతెందుకు ఎన్ని కట్టడాలు, ఎన్ని ఆంక్షలు విధించి ప్రతీదీ తప్పు కాదు అని చెప్పే అన్నయ్య కాంత కంపెనీలో ఎలా కలిసిపోయి ఎంజాయ్ చేశాడు? అంతవరకు సీరియస్గా ఉన్న ఆశ ఆపడంతో నవ్వేస్తూ, పోనీవే, నీవు అందరినీ అలాగే చూస్తావు. రేపు మాధవ్ను చూస్తే ఏమంటావో? ఆశ, నీ ప్రయాణం ఎప్పుడు? వచ్చి వారం రోజులైంది. మాధవ్ నా విషయం చెప్పు, ఉద్యోగం ఇప్పించు. మాధవ్కి ఫారెన్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నన్ను అమెరికా పంపే బాధ్యత మీదే. మిమ్మే, నేను రామ వచ్చేదాకా ఇక్కడే ఉంటానే. మంచిదేమో. ఏ సాకు చెప్పాలి? ఏ సంజాయిషి చెప్పుకోను? నీవు ఉంటానన్నా మీ వాళ్ళు నేను ఉండనివ్వరు. ఏ సంజాయిషులు వారి ముందు పనిచేయవు. ఇక్కడి నుంచి నువ్వు రమాతో వెళ్ళడం పద్మవ్యూహం నుంచి బయటపడ్డంలా ఉంటుంది. రామారావు ఏ మొహం పెట్టుకొని మీ ఇంటికి వస్తాడు? అప్పుడు నీ ముఖం మీ వాళ్ళకి చూపించగలవా? పరువు కోసం కన్నబిడ్డనే హత్య చేసిన కేసులు ఎన్నో.
నీవు ఇక్కడుంటే వారికి అనుమానం కలుగుతుంది. అందరికంటే నిన్ను అర్థం చేసుకున్నవాడు మాధవ్ ఒక్కడే. నీవు కాదన్నా ప్రస్తుతం మాధవ్ ఇల్లే నీ ఇల్లు. ఎవరింట్లో వారు ఉండడం మంచిది. మాధవ్తో కలిసి తిరిగితే కనీసం నీకు ప్రపంచ జ్ఞానమైనా కలుగుతుంది. మాధవ్తో నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా మాధవ్ బాధ్యత నీ మీద ఉన్నదన్నావు. ఆ ఇంటిని, ఆ ఐశ్వర్యాన్ని, ఉత్తముడైన మాధవ్ని మరో స్త్రీకి ఎన్నో నోములు చేసిన అదృష్టవతికి అప్పగించే వరకు నీకు శాంతి ఉండదు అన్నావు కదా. రమా ఉత్తరం చూసుకుని అన్నీ మర్చిపోయావా? ఆశ హైదరాబాద్కు వచ్చి నా జాతకాన్ని పరీక్షించుకోవాలనుంది అంటూ విమ్మి కన్నుబెట్టింది. వారు మాటల్లో ఉండగా ఆ తలుపు సుతారంగా తట్టి, కమల, ఆశక్క, మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, నిన్ను తొందరగా రమ్మంది వదిన అని చెప్పింది. చుట్టాలంటే స్వాముల వాళ్ళు అని నవ్వి వెళుతూ, మిమ్మి, నీవు హైదరాబాద్ వస్తే కమలను తీసుకురావాలి. మా ఇంట్లోనే ఉంటుంది. కమలకు కూడా ప్రపంచ జ్ఞానం తక్కువ నాలాగా అంటూ నవ్వుతూ పసిపిల్లలా వెళ్తున్న ఆశలోని ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్తున్న ఆశ వైపు చూస్తూ ఉండిపోయింది విమల. ఆశ మెల్లిగా హాల్లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. అమ్మాయి నీరజ, చుట్టాలు వచ్చారని చెప్పావు, అబద్ధాలు ఆడుతున్నావా? నీకు పుట్టేది అమ్మాయిలే. అమ్మ స్వరం అనుకరించి పలుకుతూ తన గదిలోకి వెళ్ళి తలుపుకు గడియ పెట్టి జాకెట్లో దాచిన ఉత్తరాన్ని తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దాచాలని వంగుతూ అప్రయత్నంగా అద్దంలోకి చూసింది. తన మంచంలో ఎవరో పడుకుని ఉండడం చూసి గబుక్కుని తిరిగింది. మోచేతి మీద తలాంచి విష్ణుమూర్తిలాగా పడుకున్న మాధవ్ ఆశనే చూస్తున్నాడు. అంతవరకు సంతోషంతో కాంతిగా చురుక్కన మెరుస్తున్న కళ్ళు తత్తరబడినాయి. ఆశ చేతిలో ఉత్తరం నలిగిపోయింది. ఆశనే దీర్ఘంగా చూస్తున్న మాధవ్ చూపులు చేతిలోని ఉత్తరంపై నిలిచిపోయాయి ప్రశ్నార్థకంగా. అనుకోకుండా మాధవ్ చూడడంతో కలిగిన తత్తరపాటు కోలుకున్న ఆశ, మాధవ్, మీరా? చుట్టాలంటే ఎవరో అనుకున్నాను నవ్వుతూ అంది. తన గదిలో తన పడక మీద మాధవ్ పడుకుని ఉంటే కొత్తగా ఉంది. అలా పడుకున్న మాధవ్ని చూస్తుంటే దగ్గరవాడు, స్నేహితుడు అనిపించింది. ఆ భావం ఎంతో మధురంగా ఉంది. దగ్గరగా వెళ్ళి కాళ్ళవైపు కూర్చుని, రామ ఉత్తరం రాశాడు అని చెప్పింది. నాకు పెళ్ళైన అభ్యంతరం పడలేదు. జపాన్ నుంచి వచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అని ఎందుకో చెప్పలేకపోయింది. మాధవ్ తన మనోభావాలు బయటపడకుండా ఎంతో కష్టం మీద మామూలుగా ఉండగలిగాడు. భావోద్రేకాలను అణుచుకోవడంలో అలసిపోయాడు. దిండు మీద చారగిల పడుకుని ఆశ అందించిన ఉత్తరం అందుకున్నాడు. ఆ ఉత్తరం మీదగా ఆశను చూశాడు. అమాయకమైన అందాన్ని ఎవ్వరు వద్దనుకుంటారు. తనదైన ఆశను చూడాలని, ఆమె మాటలు వినాలని ఆరాటపడింది మనసు. తెంచుకుందామన్న తెగని ఈ బంధం నుంచి ఎలా బయటపడగలడు? మాధవ్, రమతో నన్ను పంపిస్తావా? తన మాట మీదే ఆమె బ్రతుకంతా ఆధారపడి ఉన్నట్లు ఆత్రంగా చూస్తోంది ఆశ. పశ్చిమ ఆకాశంలాగా ఎర్రబడిన ఆమె ముఖం వంక చూశాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన భార్యకు తనేమీ కాడు. ఆమె మనసు మరొకరి పైన ఉంది. బలవంతంగా ఆమె శరీరాన్ని స్వాధీనపరుచుకోగలడేమో కానీ ప్రాణాన్ని పట్టుకోలేడు. తనను కాదని మరొకరిపై మమకారం పెంచుకుంటూ అతనితో వెళ్ళిపోవడానికి ఆత్రపడుతున్న ఆశను చిత్రహింసకు గురి చెయ్యాలి అన్నంత ఉక్రోషం వచ్చింది. అతని వివేకం, నాగరికత ఆ పని చేయనేలేదు. కానీ ఆ క్షణం నుంచి ఆశ తన భార్య అన్న భావన మనసు నుండి తీసుకోవడానికి ప్రయత్నించసాగాడు. గాలి వాటుకు తన దగ్గర విసిరివేయబడ్డ ఈ పువ్వు తనది కాదు. ఎంతోసేపు నిలవదు. మరలా వీచే గాలి కొట్టిపోతుంది. అంతే అంతే. క్షణానికి అతని ముఖంలో కలిగే మార్పును చూసి బిడియంగా మాధవ్ అంది. ఆశ, నీవు నా బందీవి కాదు. నీవు ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. నీకు ఆనాడే చెప్పాను. మాధవ్, థ్యాంక్స్. తన కృతజ్ఞత ఎలా చెప్పించాలో తెలియక చటుక్కున అతని పాదాలను ముద్దు పెట్టుకుంది. క్షణమున్న ఆ స్పర్శకి మాధవ్ పులకించిపోయాడు. మాధవ్, నీలాంటి వారు కోటికొకరుంటారు. నీవు పూజించ తగిన వాడవని నిమ్మి చెప్పింది అబద్ధం కాదు. నిమ్మి ఎవరు? నిమ్మి నా స్నేహితురాలు, డాక్టర్ చక్రపాణి కూతురు. ఆయన అమెరికా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విమ్మి విషయాలన్నీ చెప్పింది. మాధవ్, విమ్మి మిమ్మల్నే నమ్ముకుంది. తన ఆశలన్నీ మీ మీదే పెట్టుకుంది. విమ్మికి మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించారు. మీరంటే దానికి ఎంతో ఇష్టం. మీరు వచ్చారని తెలిస్తే వస్తుంది. పిలవనా? మాధవ్ మొహంలోకి చూస్తూ అడిగింది. అంతలో బయట నుంచి అనిల్ స్వరం వినిపించింది.
అనిల్ వచ్చినట్టున్నాడు. ఆశ పైకి లేస్తూ విమ్మి ఆశ మాట పూర్తి చేయకముందే అలాగే అన్నాడు సన్నగా నవ్వుతూ. తలుపు తీస్తున్న ఆశకు బయట వదిన నవ్వు వినిపించింది. ఆశ గది తలుపులు తెరుచుకునేదాకా ఓపిక పట్టండి, అంతలో భోజనం కూడా వడ్డించేస్తాను అని అంటోంది. వచ్చే ఎపిసోడ్లో ఆశను మాధవ్ రామారావు దగ్గరికి పంపిస్తాడా లేక తన దగ్గరే ఉండిపోతుందా? ఇది తెలియాలంటే మరి తర్వాత ఎపిసోడ్లో విందాం. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.